We want justice. కావాలి 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 కావాలి. ఉన్నప్పుడు రోడ్ల దుస్థితి ఇట్లే ఉందని చెప్పేసి అంటారు కాంగ్రెస్ వాళ్ళు. గత 10 ఏళ్ళ నుంచి వెళ్ళి అధికారంలో ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అప్పటి నుంచి రోడ్ల పరిస్థితి ఇట్లే ఉంది, మరి అప్పుడు ఏం చేశారు అని ప్రశ్నిస్తారు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ అధికారం రాకంటే ముందే యూపీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలో ఉన్నదో 2012-13 సంవత్సరంలో ఎయిర్పోర్ట్ టు విజయపూర్ రోడ్ వరకు రోడ్ శాంక్షన్ అయిపోయింది, ఫండ్స్ రిలీజ్ అయిపోయినాయి. మరి 11 సంవత్సరాలు అయింది బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశంలో. మరి ఎందుకు ఈ యొక్క రోడ్డు పని కానీ ఎందుకు ప్రారంభించలేకపోతున్నారు? మరి ఈరోజు బీజేపీ ఎంపీ ఉన్నాడు, పిచ్చి బాగా ముదిరింది కొండా విశ్వేశ్వరరెడ్డికి. ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు, విశ్వాసం లేని రెడ్డి. బీఆర్ఎస్లో గెలిచి ఈ నియోజకవర్గానికి కానీ ఈ జిల్లాకు కానీ ఏమి చేయలేడు. కాంగ్రెస్లకు పోయిండు, కాంగ్రెస్లకు పోతే ఆడ కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మెడలు పట్టి దొబ్బిండ్రు. ఇప్పుడు బీజేపీలోకి వచ్చిండు. బీజేపీ భారతీయ జనతా జూటా పార్టీలకు వచ్చి రోడ్లు బాగుంటేనంటే యాక్సిడెంట్ అయితాయంట. ఏమైనా తెలివి ఉండి మాట్లాడుతుండా, తెలివి లేకుండా మాట్లాడుతుండా విశ్వేశ్వరరెడ్డి? నాకు అర్థమవుతలేదు. 24 మంది చచ్చిపోతే నీకు ఎటకారమా విశ్వేశ్వరరెడ్డి? 24 మంది చచ్చిపోతే నువ్వు వాళ్ళ మీద సెటైర్లు వేస్తావా? రోడ్లు బాగుంటే యాక్సిడెంట్ అవుతాయని. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకున్నాను. ఇంకోసారి ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తే నీ సంఘ చూస్తాం బిడ్డ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఈ తెలంగాణలో పాత 10 జిల్లాల్లో ఎటు చూసినా 4 లైన్స్ రోడ్డు ఉన్న సంగతి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఒక అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ జంక్షన్ వరకు, మన్నెగూడ జంక్షన్ నుండి బిజాపూర్ వరకు శాంక్షన్ అయిన రోడ్ను దాదాపు 12-13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా దాన్ని పూర్తి చేయకపోతున్న నాయకులు ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? ఇప్పుడు ఎంపీ ఉన్నది ఏ పార్టీకి వెళ్ళి? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసిన సంగతి తెలుసు. ముఖ్యంగా తాండూరు నియోజకవర్గం కానీ వికారాబాద్ జిల్లా కానీ మరి ఎన్ని రకాల అభివృద్ధి చేయాలో అన్ని రకాల అభివృద్ధి చేసినాం. రోడ్లు వేసినాం, మాలుమూల గ్రామాలకు రోడ్లు వేసినాం, రైల్వే వంతెనలు కట్టినాం, బ్రిడ్జ్ నిర్మించినాం, రిజర్వాయర్లు నిర్మించినాం, స్కూల్స్ కట్టినాం, కాలేజెస్ కట్టినాం, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టినాం. ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఒకవేళ బీఆర్ఎస్ చేయలేదు అనే ఏదైనా సన్యాసి, కాంగ్రెస్ సన్యాసి గిట్ట తాండూరులో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ కాంగ్రెస్ సన్యాసి ఉంటే, వాళ్ళకు దమ్ము ఉంటే, వాళ్ళకు ధైర్యం ఉంటే మేము డిబేట్కు మేము సిద్ధంగా ఉన్నాం. టైం వాళ్ళకి డిసైడ్ చేయమనండి, ప్లేస్ వాళ్ళకి డిసైడ్ చేయమనండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం వస్తాం. ఈ జిల్లాకు ఎన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చినామో చెప్తాం, ఏ విధంగా అభివృద్ధి చేసినామో చెప్తాం, ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చినామో చెప్తాం, వివరిస్తాం. కానీ మీలాగా 420 జూటా హామీలు, 6 గ్యారెంటీలు చెప్పి ప్రజలతో ఓట్లు వేపించుకొని ఈరోజు దాకా కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వంకు కాలం చెల్లింది. ఇప్పుడు అతి త్వరలో మళ్ళీ రోహిత్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ జూబ్లీ ఎలక్షన్లో బిజీగా ఉన్నారు. ఆయన రాగానే ఖచ్చితంగా ఈ ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు అండగా నిలబడతాం. ఇంకోటి ఏవైతే జూటా కేసులు బనాయించారో దానిపై కూడా గలం ఇప్పుతాం. తాండూరు ప్రజలందరూ కూడా వివరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మొన్న మనందరికీ తెలిసిన విషయమే, తాండూరు చెవెళ్ళ రోడ్డుపై సంఘటన జరిగిన సంగతి యావత్ రాష్ట్రానికి తెలిసిన విషయమే. మరి ఎవరైతే 24 మంది చనిపోయారో వాళ్లకు న్యాయం జరగాలని, వాళ్లకు ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తూ మేము నిన్న 4th నాడు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసినప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ పోలీసు వాళ్ళు, ఈ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కలిసి
తాండూరులో ఉన్న స్వచ్ఛంద సంస్థల నాయకులపై, రాజకీయ పార్టీ నాయకులపై, మైనార్టీ నాయకులపై అక్రమ కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ కేసులకు భయపడేది లేదు. మీరు అరచేతు అడ్డం పెట్టి సూర్యుని ఆపలేరు. న్యాయం కోసం పోరాటం చేసే తాండూరు బిడ్డలను కూడా ఎవరు కూడా ఆపలేరు. మీరు మాకు బెదిరించాలనుకుంటే కేసులు పెట్టి అది మీ తరం కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ బిడ్డలు మరి 14 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ ఒక మెడలు వంచి తెలంగాణ సాధించుకున్న సంగతి ఈ యొక్క పోలీస్ సోదరులు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము ప్రజల కోసం ప్రొటెస్ట్ చేస్తే మీరు కేసులు పెట్టడం 7 వరకు సమంజసం. ఈరోజు రాష్ట్రంలో 7 కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు, ఫేస్బుక్లో కామెంట్లు పెడితే కేసులు, ట్విట్టర్లో ట్వీట్ చేస్తే కేసులు. కేసుల ప్రభుత్వం కానీ ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు. ప్రజల కోసం పనిచేసే అధికారులు గారు, ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేలు గారు. మేము చేసేది ఒకటే డిమాండ్, ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు నైతిక బాధ్యత వహించి మరి రాజీనామా చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేయవలసిన అవసరం ఉన్నది. మరి వికారాబాద్ జిల్లాకు సంబంధించిన స్పీకర్ గారు మరి మీరు కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి తాండూరు నుంచి, వికారాబాద్ జిల్లా నుంచి అందరం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ యొక్క నాయకులకు డిమాండ్ చేస్తున్నాం. మీరు కేసులు పెడితే భయపడేది లేదు. మీరు ఇంకా 100 కేసులు పెట్టుకోండి, మేము ప్రజల పక్షాన ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తాండూరు ప్రజలకు ఉంటుంది. తాండూరుకు అన్యాయం జరిగితే మొదటి వరుసలో నిలబడేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా మేము ఎంతోమంది నాయకులకు చూసినాం తాండూరు నియోజకవర్గంలో. మరి ఏ నాయకుడు కూడా ఈ విధంగా తాండూరు బిడ్డల మీద కేసు పెట్టిన దాఖలా లేదు. కానీ మనోహర్ రెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, మీది యా ఊరు, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, యా ఊరు మీది, ఎందుకు మా మీద తాండూరు బిడ్డల మీద కేసులు పెట్టించి ఏం సాధించాలనుకుంటున్నారు? మీరు పైచాచిక ఆనందం సాధించాలనుకుంటున్నారు. మీరు ఎన్ని చేసినా ప్రజలకు అర్థమైపోయింది, మీరు మళ్ళా వచ్చేది లేదు, మీరు సచ్చేది లేదు. కానీ మీరు కేసు పెట్టిన దానికి ప్రజలు, తాండూరు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకుర్రు మీకు ఇక సాగనంపాలని. మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఇక మీరు తాండూరులో మీది చెల్లదు, కాంగ్రెస్ పార్టీది ఖతమైపోయిందని చెప్పుకుంటూ పెట్టిన కేసులకు భయపడం, ఇంకా ఎన్ని కేసులు పెట్టుకొని ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం. పిల్లలు చనిపోయిన పిల్లలకు 50 లక్షలు ఇవ్వాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీళ్ళకి రారు, భయపెట్టిస్తేనే వీళ్ళు వింటారని కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు, దాంట్లపైన మీ కామెంట్ అంటే? తెలంగాణ అంటే పోరాటాల గడ్డ. తెలంగాణలో పుట్టినోడు ప్రతి ఒక్కరు కూడా పౌరుషంతో పుడతాడు. రజాకార్లకు, నైజాంలకు, నవాబులకు, బ్రిటిష్లకు తరిమిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద పుట్టినోళ్ళు కేసులకు, లాఠీలకు, తుపాకులకు భయపడే అంతగానము, అంత ఇదిగా ఆ దీనమైన పరిస్థితుల్లో లేము. తెలంగాణ బిడ్డలం ఎప్పుడు కూడా పోరాడే శక్తితో ఉన్న వ్యక్తులం మేము. ఈ కేసులకు భయపడము. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకో, ఓపెన్ ఛాలెంజ్ పోలీసు వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని కేసులు పెట్టుకోండి. ప్రజల పక్షాన మాత్రం బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తుంది. అది ఏ సంఘటన ఉండని, అది విద్యార్థుల సమస్యను ఉండని, అది కుల సంఘాల సమస్యను ఉండని, అది ఈ విధంగా యాక్సిడెంట్లలో మరణించిన వాళ్ళ సమస్య ఉండని, లేకుంటే ఇంకా సంక్షేమ పథకాలు అందని విషయాలు ఉండని, ఇవన్నిటిని కూడా స్పందించి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతాము. ఖచ్చితంగా ఎవరితో కూడా భయపడము, ఎవరితో కూడా లాలుచి కూడా కామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అందరూ తెలియజేస్తున్నాము. మొన్న చెవెళ్లలో ఇన్సిడెంట్ జరిగిన దానికి విలమున్ చౌరస్తాలో ధర్నా చేస్తే
మళ్ళీ ధర్నాకు వచ్చిన పొలిటికల్ లీడర్స్ పైన యూత్ పైన కేసులు చేయడం ఇది ఎంతవరకు సమంజసమని నేను తాండూరు ఎమ్మెల్యే గారికి మళ్ళీ తాండూరు సీఏ గారికి అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక కానిస్టేబుల్తోని కంప్లైంట్ తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ చేసే అంత అవసరం ఏమొచ్చింది అంటే అక్కడ అంతమంది 25 మంది చచ్చిపోతే దానికి నిరాశనగా మేము ఇక్కడ ధర్నా చేస్తే ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే మా పైన ఎఫ్ఐఆర్ చేయడము ఎంతవరకు సమంజసము? మేమేమన్నా కలెక్టర్ ఆఫీస్కి ముట్టడి చేసినామా, లేకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ముట్టడి చేసినామా, లేకుంటే ఏమైనా ఆస్తులకు ధ్వంసం చేసినామా? మళ్ళీ ఏం చేయండి మళ్ళీ మీరు మా పైన అరే ఎందుకు ఎఫ్ఐఆర్ చేసిర్రు? అరే లేడీస్ మన ఎక్స్ కౌన్సిలర్స్ వచ్చిండ్రు, వాళ్ళకు కూడా ఇవ్వలేని పరిస్థితి మీది. అంతగానో ప్రెషరైజ్ అయ్యి డిపార్ట్మెంటు దీనికి ఎఫ్ఐఆర్ చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. మళ్ళీ ఆ రోజు అంతమంది యువత వచ్చిండ్రు, మళ్ళీ వాళ్ళు ఇంకొక పారి ఈ గవర్నమెంట్కి అగేన్స్ట్గా కానీ లేకుంటే ఎమ్మెల్యే గారికి అగేన్స్ట్గా కానీ వీళ్ళు చేసిన చేయని డెవలప్మెంట్ గురించి మళ్ళీ రోడ్ల పైనకి రాకూడదు, మీకు అడగకూడదు అని ఈ భయపెట్టడానికేనా ఇట్లా మీరు చేసేది అని నేను ఈ సందర్భంగా అడుగుకుంటూ, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇట్లా యూత్ పైన దాడులు చేపిస్తున్నారు డిపార్ట్మెంట్కి అడ్డం పెట్టుకొని? మేము ఏమన్నా ఆస్తులకు ధ్వంసం చేసినామా, లేకుంటే ఆర్టీసీ బస్తో ఇది ఇన్సిడెంట్ అయింది, లేకుంటే ఆర్టీసీ బస్సులకి మేనేజ్ డిపోకి మేము ముట్టడించినామా? ఏ దాని గురించి ఇట్లా మీరు ఒక కానిస్టేబుల్కి కంప్లైంట్ ఇస్తే మీరు మా పైన కేసులు బుక్ చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలని నేను మా ఎమ్మెల్యే గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, మళ్ళీ మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నాను.